హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పల్లి చట్నీ, సాఫ్ట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను. వచ్చేయండి వీడియోలోకి. ఇప్పుడు నేను ఒక కప్పు మినపప్పు తీసుకుంటే దానికి డబుల్ రవ్వ తీసుకుంటాను. ఎవరైనా అలాగే చేస్తారు, మీకు ప్రాసెస్ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మినపప్పునైతే గ్రైండర్లో వేసాను. మిక్సీలో కంటే గ్రైండర్లో వేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది. ఇంకో సైడ్ ఏమో రవ్వ నానబెట్టుకున్నాను. ఇంకో చూడండి, గ్రైండింగ్ కూడా అయిపోయింది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో పిండి. చూస్తున్నారు కదా వీడియోలో, చాలా ఫ్లఫీగా వచ్చింది కదా పిండి. కొంచెం కొంచెం పిండి ఇలా నీట్గా తీసి, మొత్తం గ్రైండర్లో అంతా నీట్గా తీసి అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వని ఇలా కొంచెం కొంచెంగా వాటర్ అన్నీ స్క్వీజ్ చేసి ఇలా కొంచెం కొంచెంగా దాంట్లోకి వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి పిండి మనం ఇందాక చేసుకున్న బ్యాటరు రవ్వ అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి అంతా మిక్స్ అయ్యి మంచి కలిసింది కదా. ఇప్పుడు దాన్ని మూత పెట్టుకొని నైట్ అంతా ఫర్మెంటేషన్ అవ్వనివ్వాలి. ఈరోజు సాయంత్రం పెట్టుకున్నాం అనుకో నైట్ ఫర్మెంటేషన్. చూడండి మార్నింగ్ కల్లా మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. బాగుంది కదా. ఇప్పుడు ఇందులోకి నిన్న ఈవినింగ్ అయితే సాల్ట్ వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ సోడా గిట్లా ఏమి వేస్తలేను నేను, ఎందుకంటే నేను గ్రైండర్లో వేసుకున్నా కాబట్టి అది ఫ్లఫీగానే వచ్చింది. చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీవి తీసుకొని అందులో అన్నిట్లలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక దాంట్లో ఆయిల్ వేసుకొని అన్నిటికీ స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చేయితోని. చేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇలా అన్నీ ఫిలప్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వేయొద్దు, మరి అంత తక్కువ వేయద్దు. ఇలా మీడియంగా వేసుకుంటే మంచిగా ఇడ్లీ పొంగుతుంది. చూడండి ఇలా అన్నీ 4 స్టాండ్స్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం పాత్రలో కొంచెం వాటర్ తీసుకొని ఆ స్టాండ్ పెట్టుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. నాకైతే విజిల్ ఇంత టైం అని లేదు, నాకు ఇడ్లీ కాగానే విజిల్ అయితే వచ్చిద్ది. అప్పుడు ఆఫ్ చేసుకుంటాను నేను. కొన్ని వాటికి విజిల్ ఉండదు కదా, నాకు విజిల్ రాగానే నేను ఆఫ్ చేసుకుంటాను. ఇప్పుడు దానిలో పల్లీ చట్నీ చేసుకోవాలి కదా. ఇప్పుడు ప్యాన్ తీసుకొని, ప్యాన్ హీట్ అయ్యాక కొన్ని పల్లీలు, దానికి సరిపడా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, మేము నార్మల్గా తింటాం కాబట్టి కొన్ని వేసుకున్నాను. ఇంకా చూడండి అన్నీ వేగిపోయినాయి. చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం పుట్నాల పప్పు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మన రుచికి తగ్గట్టు. నేను అందులో వేసాను కాబట్టి కొంచెమే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇలా ఫస్ట్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేయొద్దు, మెదగదు. ఫస్ట్ పౌడర్ లాగా చేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చూడండి ఇలా పేస్ట్ లాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇంకొక బాక్స్లోకి తీసుకోవాలి. ఇలా బాక్స్లోకి తీసుకొని ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోయింది. మరీ వాటర్ ఉంటే తినబుద్ధి కాదు కదా. ఇప్పుడు దానిలోకి పోపు పెట్టుకుందాము. ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని, కరివేపాకు పచ్చిగా ఉంది చిల్లుతుంది మొత్తము. ఇవన్నీ అయిపోయాక ఆ మిశ్రమాన్ని ఇందాక పోపు పెట్టుకున్నాన్ని పల్లి చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మా పిల్లలకైతే పెడుతున్నాను. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.